ఫైనల్లీ తిరుమల తిరుపతి దర్శనం అయితే కంప్లీటెడ్. ఫుల్ వర్షం అయితే పడుతుంది తిరుపతిలో. ఈ వీడియోలో అయితే తిరుపతి అలిపిరిమెట్ల మార్గంలో హనుమంతుని టెంపుల్ వరకు అయితే ఉండే కదా లాస్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో దాని తర్వాత జరిగిన మోకాల మెట్లు అండ్ ఫ్రీ దర్శనం, దాంతో పాటు అన్న ప్రసాదం అయితే ఈ వీడియోలో ఉంటుంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో గైస్, ఎన్ని మెట్లు కంప్లీట్ చేసామో తెలీదు, ఎంత కంప్లీట్ చేస్తున్నామో కూడా తెలీదు. అలా వెళ్తూనే ఉన్నాం, అలా పోతూనే ఉన్నాం. ఇద్దరం వెళ్ళినాం, మా దోస్తుడు మక్కోడు ముంగడికి వెళ్ళిపోయాడు. ఇంకా మిగతా 17 మెంబర్స్ ఇంకా లేరు. మేమిద్దరం మాత్రమే ఈడున్నాం. అయితే హనుమంతుని గుళ్ళు అయితే ఉన్నాం. అండ్ ఈడైతే ఒక డేంజర్ ఉండే అనమాట, ఒక గుంతలా ఉంది అడవిలా, అక్కడ నీళ్ళు కూడా ఉన్నాయి. సో ఈ గుడి దర్శనం చేసుకొని ఇంకా ముంగడికి అయితే వెళ్దాం. ఇప్పుడైతే మేము ఇక్కడ రోడ్డు పైనకి అయితే వచ్చినాం. రోడ్డు పైన నడిచే మార్గంలో అయితే ఉన్నాము. దీని నుండి ఎంత దూరమో ఇంకా మాకు తెలియదు. అండ్ రైట్ సైడ్ కూడా చాలా మంచి సీనరీ అవుతుంది. కింద కొండలు చూసుకుంటా, కింద చెట్లను చూసుకుంటా పోతున్నాం. ఇక పైన కూడా ఇంకా ఉంది. ఇప్పుడైతే కిందికి వెళ్ళే రోడ్లు అవుతున్నాం. దీని తర్వాత ఒక గోపురం వస్తుంది. ఆ గోపురం నుండి మొగాల పైన 150 స్టెప్స్ నడుస్తారు. నడవాల్సిన వాళ్ళు నడవచ్చు. ఇక మేము 150 స్టెప్స్ నడిచేంత ఏం మొక్కు లేదు, ఆరెంజ్ మేమేం అనుకోలేదు. కాబట్టి మేము మ్యాక్సిమం ఒక 11 to 21 స్టెప్స్ మొగాల పైన నడవడానికి ట్రై చేస్తాం. అండ్ ఇది కూడా ట్రై చేస్తాం. ఫైనల్లీ గోపురం దగ్గర వరకు అయితే వచ్చినాం, చూడొచ్చు గోపురం. సో ఈడైతే మొక్కల పైన నడిచే స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈడ వరకు అయితే వచ్చినాం. సో గైస్, ఇప్పుడైతే మేము మోకాళ్ళ ఎక్కేది కూడా కంప్లీట్ చేయాలి. 600 స్టెప్స్ ఏమో ఉంటాయి అంట. మేము జస్ట్ 51 స్టెప్స్ ఎంతైతే ఎంత చేయగలిగితే అంత చేసాం. సో ఇప్పుడైతే ఇంకా స్టెప్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్కాలి. ఫుల్ అమ్మొస్తుంది. 2000 స్టెప్స్, 250 అయినాయి. 2250 ఇంకా 250 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఆ 250 స్టెప్స్ కంప్లీట్ చేసి అయిపోతుంది. మస్తు ఆల్రెడీ మస్తు తగ్గించిపోయినాం, ఫుల్ అంటే ఫుల్ తగ్గించిపోయినాం. దమ్ వస్తుంది. సిచ్యువేషన్ చూడొచ్చు కాళ్ళది మొత్తం, ఫేసెస్ ఎట్లా. ఫైనల్లీ అలిపిరి మెట్ల మార్గం అయితే కంప్లీట్ చేసేసి ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే మాకు ఎక్కువ టైం లేదు, జల్దీ ఇంటికి కూడా వెళ్ళాలి. కాబట్టి ఇంటి దగ్గర ఎంసెట్ ఉంది కాబట్టి జల్దీ వెళ్ళాలి. సో కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే దర్శనంకి వెళ్దాం. ఇక్కడ 1 hour ముందే వచ్చి నించుండి. ఇక్కడ టైం అవుతుంది, 2 hours. మెట్లు కంప్లీట్ చేసేసి లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వచ్చిండే. లగేజ్కి లైన్ మొత్తము. అండ్ మనోళ్ళు ఈ ఆడు చూడొచ్చు, గ్రీన్ కలర్ షర్ట్ మనోడు కదా. స్నానం చేయడానికి అయితే పోతున్నాం. మనోళ్ళు స్నానం అయితే వేసేసి వీళ్ళిద్దరు స్నానం అయితే వేసారు. మేమిద్దరం అయితే పోతున్నాం స్నానం చేయడానికి. ఎక్కువ లేట్ చేయము, మాట్లాడడానికి మళ్ళీ పోయే ఉన్నాం. ఇప్పుడైతే రెడీ అయిపోయినా ఇద్దరు వస్తుంది. ఇప్పుడైతే దర్శనం చూడొచ్చు. చూడొచ్చు పంచాయతీ అందరం కూడా అయితే దర్శనానికి వెళ్తున్నాం. ఇంకా మిగతా వాళ్ళు ఇంకా దర్శనంకి ఇంకేం రాలేదు. వాళ్ళు ఇంకా టేస్ట్ చేసుకుంటారా తెలియదు, ఆరెంజ్ స్టార్ట్ చేసుకుంటారా తెలియదు. వెళ్తున్నాం ఫస్ట్. చూడొచ్చు మీరు ఇప్పుడైతే
ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కడుగుతుంది. సో దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. దారిలో అనిపిస్తే జర వీడియోలు ఫోటోలు దిగేసి ఇప్పుడైతే వరాహస్వామి గుడికి వెళ్తున్నాం. ఫస్ట్ వరాహస్వామి గుడి అయితే దర్శించుకోవాలి కదా, తిరుపతి గుడి. శివైస్ ఎప్పుడైతే చూడొచ్చు గుడి ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చాం. ఊరికేం పంచ జారిపోతుంది. సో ఇప్పుడైతే ఎంత టైం పడుతుంది ప్లాంట్ ఐదు టైం పడుతుంది. తిరుపతి చుట్టాలు ఉంటారు. ఇప్పుడైతే కరెక్ట్ టైం 1:30 అవుతుంది. సో గైస్ ఇప్పుడైతే ఆడుంది టెంపుల్ అయితే కనబడుతుంది. వెళ్ళాలి. సో గైస్ ఇప్పుడైతే ఫైనల్లీ ఫోన్లో అయితే డిపాజిట్ చేస్తున్నాం. మార్నింగ్ 7 అవుతుంది. ఇప్పుడైతే ఫోన్లో డిపాజిట్ చేసి వెళ్తున్నాం. సో దర్శనం అయిపోయినాక వెళ్తాం. సో గైస్ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. ఎన్ని అవర్స్ అంటే దాదాపు ఒక 12 to 13 అవర్స్ అయితే పట్టింది దర్శనం. ఫ్రీ దర్శనం చూడొచ్చు. ఆడ గోపురం అవుతుంది. అండ్ మనోళ్ళు కూడా సేమ్ మస్తు అలిచిపోయారు. లడ్డూలు అయితే తీసుకున్నాము. అండ్ మనోడు కూడా ఉండి ఈడ. సో మేము నలుగురం అయితే దర్శనంకి పోయినాం. ఇంకా మిగతా వాళ్ళు అయితే ఇప్పుడు వేరేమో. సో ఇప్పుడైతే దర్శనం అయిపోయింది కాబట్టి ఒకవేళ అన్నప్రసాదం ఛాన్స్ ఉంటే అన్నప్రసాదం కూడా చేద్దాం. అండ్ ఫస్ట్ పిక్స్ కూడా తీసుకోవాలి మెమరీస్ కాబట్టి పిక్స్ కూడా తీసుకుంటాం. సో ఫైనల్లీ తిరుమల తిరుపతి దర్శనం అయితే కంప్లీటెడ్. ఫుల్ వర్షం అయితే పడుతుంది తిరుపతిలో. కనిపించకపోవచ్చు మీకు, కానీ ఫుల్ పడుతుంది వర్షం. ఫుల్ అంటే ఫుల్. మేము బొట్టు కూడా పెట్టుకుంటే కమెంట్ చేయాలి. వర్షం అయితే బేబురా పడుతుంది. అందరం బొట్లు పెట్టుకున్నాం. ఈ నల్లోనికి తెల్ల బొట్టు పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ కొట్లాడుతారు ఫోటోల కోసము ఎవరి. సో మీరు కూడా దర్శనం అయితే చేసుకోరి. అప్పటి వరకు ఇలా దింపుతున్నారా? ఇప్పుడైతే తినడానికి అయితే వచ్చినాం. ఫస్ట్ టైం ఇన్ ది లైఫ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నప్రసాదం అయితే తింటున్నా. మనోళ్ళు కూడా తింటారు చూడొచ్చు. ఈ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అవుతుంది కాబట్టి అన్నం వచ్చేవారు రికార్డ్ చేస్తామో లేదో తెలియదు. కాబట్టి ఇదన్నమాట మేమైతే తింటున్నాం. మళ్ళీ అన్నం వస్తే ఛార్జింగ్ ఉంటే రికార్డ్ చేస్తాం. ఇప్పుడైతే 2 గిఫ్ట్లు అయితే గిఫ్ట్లు కాదు 2 ఇంట్లోకి అయితే తీసుకున్నాం విగ్రహాలు. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇవాళ అయితే బస్సులో ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ట్రిప్ అయిపోయింది కాబట్టి రైట్ అవ్వాలి. ఇంటికి ఎంసెట్ కౌన్సిలింగ్ ఉంది. దీనివల్ల 2,000 వేస్ట్ అవుతున్నాయి ఇప్పుడు మాకు. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. చెక్అవుట్ చేస్తున్నాం. తిరుపతి నుండి వెకేట్ అవుతున్నాం. ఆ 21 మెంబర్స్ వస్తలేరు. ఈయన ఎగ్జామ్స్ ప్రాబ్లం అవుతుందని ఈయన గురించి అయితే పోతున్నాం. ఇప్పుడైతే మేము బస్ అయితే ఎక్కినాం. సో మేమిద్దరం పైన వాళ్ళిద్దరు మేమిద్దరం కింద వాళ్ళిద్దరు పైన అయితే ఎక్కినాం. సో గైస్ ఫైనల్లీ దిగినాం ఇక్కడ హైదరాబాద్లో. సో మన హైదరాబాద్ అయితే రిటర్న్ అయిపోయినా మీ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. మొత్తం అలసిపోయి ఉన్నాం. సో ఇంటికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ కంప్లీట్ చేసి మొత్తం బ్లాగ్ పెడతాం. సో గైస్ ఇదే అనమాట ఈ వీడియోలో. మనమైతే మొత్తం 3 ప్లేసెస్కి అయితే ట్రిప్ వేసిండే. పాండిచ్చేరి, అరుణాచలం అండ్ తిరుపతి అనమాట. సో ఇప్పటి వరకు మీరు ఆ వ్లాగ్స్ చూడకపోతే వెళ్ళి చూడండి. ఛానల్లో అయితే వ్లాగ్స్ ఉన్నాయన్నమాట. వెళ్ళి 5 వ్లాగ్స్ అయితే చూడండి. దీంతో కలిపి 6th వ్లాగ్. ఒకవేళ మీరు ఇప్పటి వరకు వెళ్ళి చూడకపోతే వెళ్ళి చూడండి.